సినిమా కథ రాయాలని చాలామందికి ఆలోచన ఉంటుంది. అలా రాయాలంటే మొట్టమొదట ఒక్క విషయం తెలుసుకోవాలి. ఏ కథకైనా కానీ ఒక బిగినింగు, మిడిల్, ఎండ్ ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఆధునిక పరిస్థితుల్లో మొట్టమొదట మనం సిడ్ఫీల్డ్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ మనం తెలుసుకోవాలి. సిడ్ఫీల్డ్ అనేటువంటి అమెరికన్ స్క్రీన్ ప్లే ఎక్స్పర్ట్ సినిమా నిర్మాణానికి సంబంధించి, సినిమా స్క్రీన్ ప్లేకి సంబంధించి, సినిమా యొక్క స్ట్రక్చర్ సంబంధించి ఒక బుక్ని, ఒక సిద్ధాంతాన్ని పెట్టాడు. అదే 3 యాక్ట్ స్ట్రక్చర్. ఈ 3 యాక్ట్ స్ట్రక్చర్ అనేది ఆయన సిద్ధాంతం ప్రతిపాదించిన తర్వాత మాత్రమే వచ్చింది అనుకోబోకండి. సినిమా పుట్టినప్పటి నుంచి, కథ పుట్టినప్పటి నుంచి ఉంది. ఇలా కొన్ని వేల సినిమాలని అబ్జర్వ్ చేసి ఒక సిద్ధాంతాన్ని సిడ్ఫీల్డ్ ప్రతిపాదించాడు. సిడ్ఫీల్డ్ బుక్ రాయడానికి ముందే మన తెలుగులో కూడా స్ట్రక్చర్లో స్క్రీన్ ప్లే ఉందని, అలాంటి సినిమాలు తీశారని మీరు ఎప్పుడైనా గమనించారా? అవునండి, ఎప్పుడో మన పాతాళ భైరవి రోజుల్లోనే మన కేవీ రెడ్డి గారు స్ట్రక్చర్లో సినిమా తీశారు. అందుకనే అలాంటి సినిమాలు ఇప్పటికి కూడా సూపర్ హిట్గా ఉన్నాయి. ఇవాళకి కూడా మనం సినిమా చూస్తుంటే దానిలో మనం లీనమైపోతాం. ప్రేక్షకులని సినిమాల్లో లీనం చేసేటటువంటి శక్తి ఈ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్కి ఉంది అని నిరూపించినటువంటి ఒక పాత సినిమా, అంటే ఓల్డ్ క్లాసిక్ ఏదైతే ఉందో అదే పాతాళ భైరవి. ఈ పాతాళ భైరవి సినిమాలో సిడ్ఫీల్డ్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ని ఎలా అడాప్ట్ అయ్యిందో, ఎలా ఉందో వివరిస్తూ నేను ఒక ఎపిసోడ్ చేశాను. ఒకవేళ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ గురించి మీకు తెలుసుకోవాలి అనే ఉద్దేశం ఉన్నట్టయితే దయచేసి ఆ ఎపిసోడ్ని చూడండి, మీ అభిప్రాయాల్ని తెలియచేయండి. ఇది కొత్త రైటర్స్ కోసం, కొత్త డైరెక్టర్స్ కోసం చేస్తున్న ప్రయత్నం. ఎవరైతే సినిమా గురించి తెలుసుకోవాలనుకుంటారో తప్పకుండా చూడండి. తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.